హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 28 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, మీకు నేను ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియోని తొందరగా చేయాలన్న ఊపొస్తుంది. అందుకే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు డస్మెన్ జాన్ కి గన్ గురిపెట్టి అక్కడికి వచ్చిన జేక్ ని కూడా తన చేతిలో ఉన్న గన్ ని దించమని అంటాడు. కానీ అప్పుడే వెంటిలేటర్ ద్వారా బయటికి వచ్చిన కేట్ పక్కన ఉన్న ఆర్మరీలోంచి ఒక గన్ తీసుకొని వెనక నుంచి డస్మెన్ పై అటాక్ చేస్తుంది. అలా డస్మెన్ కింద పడిపోతున్నప్పుడు తన చేతిలో ఉన్న గన్ అనుకోకుండా ఫైర్ అవుతుంది. ఆ బుల్లెట్ డైరెక్ట్ గా మనం ఇంతకు ముందు చూసాం కదా, అదే కంప్యూటర్ కి వెళ్లి తగులుతుంది. అప్పుడే జేక్ పరిగెట్టుకుంటూ వచ్చి కింద పడిన డస్మెన్ ని పట్టుకుంటాడు. అలాగే తన చేతిలో ఉన్న గన్ ని కేట్ తీసుకుంటుంది. కానీ అప్పుడే డస్మెన్ బుల్లెట్ తగిలి కాలిపోతున్న ఆ సిస్టమ్ ని చూస్తాడు. అప్పుడే డస్మెన్ మీరు ఎంత పని చేశారు, ఆ కంప్యూటర్ ఇప్పుడు పాడైపోయింది అంటే మనం ఇక్కడే చనిపోతాం అంటాడు. మనం ఇంతకు ముందే చూసాం కదా, డస్మెన్ జాన్ ద్వారా అందులో ఒక కోడ్ ని ఎంటర్ చేయించాడు. ఆ కోడ్ ఏదో కాదు, అర్లీ జీవితాన్ని నాశనం చేసిన ఆ శాపం ఉన్న నంబర్. దానివల్ల డస్మెన్ నన్ను వెంటనే వదిలేయండి, నేను ఆ కంప్యూటర్ ని బాగు చేయాలి, లేదంటే మనం అందరం ఇక్కడే చనిపోతాం అంటాడు. దానికి జేక్ నువ్వేమన్నా పిచ్చి పట్టిందా, ఆ కంప్యూటర్ కి మన చావులకి ఏంటి సంబంధం అంటాడు. దానికి కోపంతో డస్మెన్ ముందర ఉన్న టైమర్ ని చూపిస్తూ ఆ టైమర్ కంప్లీట్ అయ్యేలోపు నేను కోడ్ ని ఎంటర్ చేయాలి, ఆ కోడ్ ని ఎంటర్ చేయాలంటే నేను కంప్యూటర్ ని బాగు చేయాలి, లేదంటే మనం ఇక్కడే చనిపోతాం అంటాడు. ఆ మాటలు విన్న జాన్ కొంతసేపు ఆలోచించి జేక్ తో అంటాడు, తను చెప్పేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి జేక్, వెంటనే తనని వదిలే, తను కంప్యూటర్ ని బాగు చేస్తాడు అంటాడు. కానీ ఇప్పుడు జేక్ కోపంతో ఉండడం వల్ల నువ్వు నాకు ఏమీ చెప్పకు, నీ వల్లే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం, ఇప్పుడు నువ్వు చెప్పి మళ్ళీ వీని వదిలేస్తే మనమే ప్రమాదంలో పడతామని తన మాట వినకుండా డస్మెన్ తో తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దాంతో డస్మెన్ నేను నీకు తెలుసా అంటాడు. నిజానికి జేక్ ఇంకా డస్మెన్ ఇంతకు ముందే కలిసి ఉంటారు ఒక స్టేడియంలో. కానీ ఆ విషయం జేక్ కి బాగా గుర్తుంటుంది, కానీ డస్మెన్ కి మాత్రం గుర్తుండదు. అలా కొంతసేపటి తర్వాత జేక్ కూడా ఆలోచించి డస్మెన్ ని వదిలేగానే వెంటనే డస్మెన్ ఆ కంప్యూటర్ ని బాగు చేస్తూ ఉంటాడు. అప్పుడే జాన్ జేక్ ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. దాంతో జేక్ ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. దానికి జాన్ ఏమీ లేదు, నేను తర్వాత నీకు అన్ని వివరంగా చెప్తాను అంటాడు. అప్పుడే డస్మెన్ దేన్నో వెతుకుతూ ఉంటాడు. వెంటనే జాన్ తన దగ్గరకు వచ్చి పిచ్చిన కొడుకులాగా తెగ వెతుకుతున్నావు, కానీ అదేంటో మాకు చెప్తే మేము వెతుకుతాం కదా అంటాడు. దానికి డస్మెన్ నీకు కంప్యూటర్ ని రిపేర్ చేయడం వచ్చా, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని రిపేర్ చేయాలి, లేదంటే ప్రమాదం తప్పదు అంటాడు. కానీ జాన్ కి ఆ కంప్యూటర్ రిపేర్ చేయడం రాదు. అప్పుడే కేట్ వాళ్ళతో అంటుంది సయ్యద్ కి రిపేర్ చేయడం వచ్చు అని. దాంతో జేక్ నువ్వు వెంటనే వెళ్లి జేక్ ని తీసుకురా అంటాడు. కానీ ఇప్పుడు ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కి పోయే వరకు చాలా టైం పడుతుంది. అందుకే డస్మెన్ ని అడుగుతారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో దారి ఏమైనా ఉందా అని. దానికి డస్మెన్ అడవి లోపల నుంచి ఇంకో డోర్ ఉంది, అక్కడి నుంచి అయితే తొందరగా వెళ్ళొచ్చు అంటాడు. అలా కేట్ అక్కడి నుంచి అడవిలోకి వెళ్తుంది. తర్వాత డస్మెన్ దాన్ని ఎలాగైనా రిపేర్ చేయాలని అక్కడ ఉన్న ఒక జార్ ని తీసుకొని ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పుడే జేక్ వచ్చి ఆ జార్ ని డస్మెన్ నుంచి లాక్కొని తనకి గన్ గురిపెట్టి ఇక చేసింది చాలరా థాయ్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు మొత్తం చెప్పు అంటాడు. అప్పుడే జాన్ మనకంత టైం లేదు జేక్, తనకి వెంటనే ఆ జార్ ని ఇచ్చేయి, తను ఆ కంప్యూటర్ ని రిపేర్ చేయాలి అంటాడు. తన మాటలు వినగానే జేక్ కి ఇంకా కోపం వస్తుంది. నీ ముసలి నా కొడుక, నీ వల్లే ఇదంతా జరిగింది, మళ్ళీ వాడికి సపోర్ట్ చేస్తున్నావు, టైం మనమే సృష్టించుకోవచ్చు, నాకు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అంటాడు. అప్పుడే డస్మెన్ అసలు ఏం జరిగిందో చెప్తాడు. 3 సంవత్సరాల క్రితం నేను వరల్డ్ రేస్ లో పాల్గొనడానికి బయలుదేరాను. మొత్తం ప్రపంచాన్ని మొదటిగా తిరగడమే నా లక్ష్యం. కానీ నా బోటు అనుకోకుండా ఈ ఐలాండ్ దగ్గర ఇరుక్కుపోయింది. దాంతో నేను ఈ ఐలాండ్ పైకి రాగానే పరిగెట్టుకుంటూ కెల్విన్ నా దగ్గరికి వచ్చాడు. తను నాతో నిన్ను సేఫ్ గా ఉంచుతాను, నాతో పాటు రాని నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. నేను తనతో ఉన్నప్పుడే తను కూడా ఇలాగే ఈ కోడ్ ని ఈ సిస్టమ్ లో ఎంటర్ చేశాడు. నేను ఈ ప్రపంచాన్ని కాపాడడానికే ఇదంతా చేస్తున్నానని చెప్పాడు అంటాడు. ఆ మాట విని జేక్ ప్రపంచాన్ని మీరు ఈ గుహలో ఉండి ఈ చిన్న కంప్యూటర్ లో ఆ తుప్పాస్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల ప్రపంచాన్ని కాపాడుతున్నారా అంటాడు. దానికి డస్మెన్ ఇది నేను చెప్పింది కాదు, కెల్విన్ నాకు చెప్పాడు, నేను నమ్మాను
నమ్మాను, నేను మీకు చెప్తున్నాను, అంతేకాని నేనేది కొత్తగా సృష్టించలేదు అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత నేను కూడా కెల్విన్ తో కలిసిపోయాను. ఇద్దరం కలిసి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ సడన్ గా ఒక రోజు కెల్విన్ చనిపోయాడు. ఆ తర్వాత దీన్ని మొత్తం నేనే చూసుకుంటున్నాను అంటాడు. ఇది అసలు కథ, నువ్వు తెలుసుకున్నావు కదా, ముందుగా నాకు ఆ జార్ ఇవ్వు అంటాడు. తర్వాత జేక్ ఇంకా జాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జేక్ జాన్ తో అంటాడు, నువ్వు వీడిని నమ్ముతున్నావా? వీడిని చూస్తుంటే పిచ్చిన కొడుకులా ఉన్నాడు. 30 సంవత్సరాల క్రితం తయారు చేసిన కంప్యూటర్ తో ఇప్పుడు ప్రపంచాన్ని ఎవడు కాపాడతాడు? ప్రపంచం చాలా అడ్వాన్స్డ్ అయింది. ఆ డొక్కు కంప్యూటర్ ద్వారా ప్రపంచాన్ని కాపాడతామంటే మనం ఎలా నమ్ముతాం అంటాడు. కానీ జాన్ మాత్రం నాకెందుకో వాడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది అంటాడు. అలా ఇద్దరు కలిసి అక్కడ వెతుకుతూ ఉన్నప్పుడే వాళ్ళకి ఒక టేప్ కనిపిస్తుంది. ఆ టేప్ చాలా పాతదై ఉంటుంది. అలా ఇద్దరు కలిసి ఆ టేప్ ని ప్లే చేస్తారు. మీరందరూ ఇప్పుడు సిద్ధంగా ఉండండి, కథలో కొత్త చాప్టర్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ టేప్ లో మనకి ఫస్ట్ గా ఒక వ్యక్తి కనిపిస్తూ ఈ అండర్ గ్రౌండ్ కేస్ గురించి చెప్తూ ఉంటాడు. నిజానికి దీన్ని స్టేషన్ అనేవాళ్ళు. అప్పుడే తను అంటాడు, నేను చెప్పేది స్టేషన్ 3 గురించి అని. స్టేషన్ 3 అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్న అండర్ గ్రౌండ్ నే అనేవాళ్ళు. అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. నిజానికి ఇతను ఒక డాక్టర్, తన పేరు మార్వెన్ కెండల్. ఇప్పటి నుంచి మనం కూడా స్టేషన్ అనే పిలుచుకుందాం. ఈ స్టేషన్ 3 పేరు ద స్వాన్ స్టేషన్. నిజానికి ఈ స్టేషన్స్ ని రూపొందించింది, ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నది ధార్మా కంపెనీకి చెందిన వాళ్ళు. ఈ ధార్మా కంపెనీకి ఒక పెద్ద బ్యాంక్ కి చెందిన వ్యక్తి పెద్ద మొత్తంలో ఫండ్ ని ఇచ్చి ఇక్కడ ప్రయోగాలు చేయడానికి సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ ని ధార్మా కంపెనీ వాళ్ళు 1970లో స్టార్ట్ చేస్తారు. ఇందులో మ్యాగ్నెటిక్ కి సంబంధించిన కొన్ని ప్రయోగాలు కూడా చేస్తారు. మనం ఇంతకు ముందే చూసాం కదా, ఈ కేస్ కి చుట్టుపక్కల ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్ ఉందని ఈ ప్రయోగాలు చేయడం వల్లే ఉంటుంది. అలాగే ఇక్కడ 1970లో జరిగిన ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి ఇప్పటికీ ఆ రోజుల్లో ఉన్న కంప్యూటర్సే ఇక్కడ ఉన్నాయి. అలాగే అప్పుడు రిలీజ్ అయిన సాంగ్సే ఇప్పుడు కూడా ప్లే అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొత్తగా ఎవరు వెకేషన్ కోసం ఇక్కడికి వస్తూ వాటిని తీసుకురాలేదు కదా, అప్పటి నుంచి ఉన్నవే ఇప్పటికీ ఉన్నాయి. అప్పుడే ఆ వ్యక్తి ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. ఈ స్టేషన్ ఒక ల్యాబ్ లాంటిది, కానీ అలా మేము ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత మేము ప్రోటోకాల్స్ ని పాటించాల్సి వచ్చింది. అదేంటంటే 108 మినిట్స్ తర్వాత ఆ కోడ్ ని కంప్యూటర్ లో ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కాలి. ఇలాగే ప్రతిసారి చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక్కసారి మిస్ అయినా ప్రమాదం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే కౌంట్ డౌన్ పూర్తవుతుందో మళ్ళీ కోడ్ ని ఎంటర్ చేయడానికి మీకు 4 నిమిషాల టైం ఉంటుంది. ఒక్కరు కూడా రెస్ట్ తీసుకోకుండా 2 షిఫ్టులుగా పనిచేస్తూ ఈ కోడ్ ని ఎప్పుడు ఎంటర్ చేస్తూనే ఉండాలి అంటాడు. ఈ కంప్యూటర్ ని ఈ కోడ్ కోసం తప్ప దేని కోసం ఇక్కడికి తీసుకురాలేదు. అందుకే మీరు అలర్ట్ గా ఉండి ఆ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండండి, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇక మీరు మంచిగా ఉండండి అంటాడు. అలా టేపు అయిపోతుంది. అలా టేప్ మొత్తం చూసిన తర్వాత జాన్ కి జేక్ కి ఇక చూస్తున్న మనకి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అవేంటంటే 1970లో ప్రయోగాలు చేసిన ఆ సైంటిస్టులు, ఇక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఒక్కరు కూడా ఈ ఐలాండ్ పై ఎందుకు లేరు అనుకుంటారు. అప్పుడే జాన్ అంటాడు, మనం ఇంకోసారి ఈ ఫుటేజ్ ని చూడాలి అని. కానీ జేక్ కి మాత్రం ఇదంతా తుప్పాస్ పని లేక అనిపిస్తుంది. మనం దీన్నే చూస్తూ కూర్చుంటే తెల్లారిపోద్ది, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటాడు. తర్వాత జేక్ డస్మెంట్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సైంటిస్టులని ఎవరైనా కలిసావా అంటాడు. దానికి డస్మెంట్, నేను ఎవరిని కలవలేదు అంటాడు. అప్పుడు జేక్, నీకింతకి తెలివిందా? మేము 40 రోజులుగా ఈ ఐలాండ్ పైనే తిరుగుతున్నాం, ఈ స్టేషన్ చుట్టుపక్కలే ఉన్నాం, అయినా నువ్వు మమ్మల్ని చూడలేదా? నీకు బయటికి రావాలనిపించలేదా అంటాడు. దానికి డస్మెంట్, నేను 108 నిమిషాలకు ఒకసారి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఉండాలి, అలా చేయకపోతే మనతో పాటు ప్రపంచం మొత్తం అంతమవుతుంది. అందుకే నేను దీన్ని చూస్తూ ఉండడం వల్ల బయటికి రావడానికి టైం లేదు నాకు అంటాడు. అప్పుడు జేక్, ఇదంతా పిచ్చి పని, ఇక్కడ నువ్వు కూర్చొని ఎంటర్ చేసే కోడ్ వల్ల మొత్తం ప్రపంచం అంతమవుతుందంటే ఎర్రిపప్పలా నువ్వెలా నమ్మావు? నువ్వు చదువుకున్నావు కదా, నీకు బుర్రుంది కదా. నిజానికి ఈ స్టేషన్ లోపలికి వస్తున్నప్పుడు బాక్స్ పైన క్వారంటైన్ ఎందుకు రాశారో తెలుసా? మనం దాన్ని చూసి భయపడి ఇక్కడే ఉండాలి అని. నిజానికి మన అందరిని ఇక్కడికి తీసుకువచ్చి మన పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అంతేకాని నువ్విడ కోడ్ ఎంటర్ చేయడం వల్ల అక్కడ ప్రపంచం ఏమి అంతం అవ్వకుండా ఆగిపోదు, అలాగే ఎంటర్ చేయకపోవడం వల్ల అక్కడే ప్రపంచం అంతం అయిపోదు. నువ్వు దీని గురించి ఆలోచించాలి, అంతేకాని ప్రిచిన కొడుకులాక ఇక్కడ కోడ్లు ఎంటర్ చేసుకుంటూ కూర్చోకు అంటాడు. దానికి డస్మెన్, ఇది నిజమో అబద్ధం అని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను బ్రదర్. నేను ఎప్పుడైతే ఈ స్టేషన్ డోర్ నుంచి బయటికి వెళ్లాలని చూస్తానో అప్పుడే నేను ఆ మ్యాగ్నెటిజం ని ఫీల్ అవుతాను.
అంటే ఆ టేప్ లో చెప్పింది మొత్తం నిజమే అంటాడు. అలా కొంతసేపటికి డస్మెన్ అది ఇది చేసి ఆ కంప్యూటర్ ని రిపేర్ చేసి దాన్ని ఆన్ చేస్తాడు. ఎలా అయితే దాన్ని ఆన్ చేస్తాడో ఒకే దెబ్బతో మొత్తం స్టేషన్ లో పవర్ పోతుంది. దాంతో డస్మెన్ చాలా భయపడతాడు. ఇక మొత్తం అయిపోయింది, మనం చావబోతున్నాము అంటాడు. ఇంకా ఆ టైమర్ లో 48 నిమిషాలే మిగిలి ఉంటాయి. 48 నిమిషాల తర్వాత మనం ఆ కోడ్ ని ఎంటర్ చేయకపోతే మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుందని వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతూ ఆ స్టేషన్ లో ఉన్న కొన్ని సామాన్లను తీసుకొని డస్మెన్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే జాన్ నువ్వెక్కడికి వెళ్లిపోతున్నావు అంటాడు. దానికి డస్మెన్ ఈ స్టేషన్ కి ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్లిపోతాను అంటాడు. అలా డస్మెన్ అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటే తన వెనకే జేక్ కూడా వెళ్లిపోతాడు. పాపం జాన్ ఒక్కడే ఆ స్టేషన్ లో ఉంటాడు. అప్పుడే జాన్ జేక్ తో అంటాడు, చూడు జేక్, నన్ను వదిలేసి వెళ్లిపోకు, నేను ఒక్కనే ఈ పనిని చేయలేను అంటాడు. దానికి జేక్, నువ్వు ఒక్కనే అని ఎందుకు ఫీల్ అవుతున్నావు జాన్, నీ జీవితానికి అసలు మార్గం ఇదే అని చెప్పావు కదా, ఇక నువ్వే ఇక్కడ ఉండి మొత్తాన్ని చూసుకో అని జేక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జాన్ ఒక్కడే ఆ స్టేషన్ లోపలికి వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కంప్యూటర్ ని ఎలా బాగు చేయాలని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ లోపే కేట్ హర్లీని సయ్యద్ ని తీసుకొని అక్కడికి వస్తుంది. ఇప్పుడు సయ్యద్ ఆ కంప్యూటర్ ని రిపేర్ చేయాలి అనుకుంటాడు, కానీ అక్కడ పవర్ ఉండదు కాబట్టి వెంటనే కేట్ వాళ్ళని ఫ్యూజ్ ని వెతకమని చెప్తాడు. అప్పుడే సయ్యద్ ఆ కంప్యూటర్ ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అడగాలి అనుకుంటాడు, కానీ ముందుగా ఆ కంప్యూటర్ ని రిపేర్ చేసిన తర్వాత మొత్తం అన్ని విషయాలు నాకు చెప్పాలి అని జాన్ తో అంటాడు. తర్వాత కొంతసేపటికి కేట్ కి ఆ ఫ్యూజ్ దొరుకుతుంది, అలాగే పవర్ ని కూడా ఆన్ చేస్తుంది. దాంతో కొంతసేపట్లోనే సయ్యద్ కూడా ఆ కంప్యూటర్ ని బాగు చేస్తాడు. తర్వాత జేక్ కనిపిస్తాడు. తను డస్మెన్ వెనకే పరిగెడుతూ ఉంటాడు, కానీ డస్మెన్ ఒక దగ్గర కింద పడిపోతాడు. అలాగే తన దగ్గర ఉన్న సామాన్లు కూడా కింద పడిపోతాయి. వెంటనే అవి తీసుకుంటూ ఉంటే అప్పుడే జేక్ అక్కడికి వచ్చి డస్మెన్ కి గన్ కురిపెట్టి పిచ్చి కుక్క తరిమినట్టు ఎక్కడికి రా పారిపోతున్నావు, కొంచెం ఆగి ఎందుకు పారిపోతున్నావో నాకు చెప్పు అంటాడు. దానికి డస్మెన్, ఎందుకు సోదరా గన్ గురి పెడుతున్నావు, ఇంకా కొంతసేపట్లో ఎలాగో కంప్యూటర్ రిపేర్ చేయం కాబట్టి మనం అందరం ఎలాగో చనిపోతాం అంటాడు. దానికి జేక్ మాత్రం నీ మాటల్ని అక్కడే ఆపేయి, మనం ఎవ్వరం చావట్లేదు, నువ్వు ఈ ఐలాండ్ పైకి వచ్చినప్పుడు ఎవడో నిన్ను ఆ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లి ఈ కోడ్ ని ఎంటర్ చేస్తూ ఎగ్జిక్యూట్ నొక్కుతూ ఉండు, మన ప్రపంచాన్ని కాపాడొచ్చని ఒక టేప్ ని చూపించగానే దాన్ని నమ్మేసి 3 సంవత్సరాలు ఆ కంప్యూటర్ ముందే పిచ్చినా కొడుకులా కూర్చున్నావు, ఇప్పుడు కంప్యూటర్ పాడవగానే పిచ్చి కుక్క తరిమినట్టు పారిపోతున్నావు, ఇదంతా నీకు ఒక పిల్లలు ఆడుకునే గేమ్ లా అనిపించడం లేదా అంటాడు. కానీ డస్మెన్ మాత్రం జేక్ చెప్పిన దేన్ని నమ్మకుండా ఒకవేళ మీరు ఆ కంప్యూటర్ ని బాగు చేస్తే ఒక కోడ్ ని ఎంటర్ చెయ్యి అని ఆ కోడ్ ని చెప్తాడు. అయినా కూడా జేక్ తనని పట్టించుకోడు. అప్పుడే డస్మెన్ అంటాడు, నువ్వు నాకు గుర్తొచ్చావు, ఇంతకు ముందు మనం ఒక స్టేడియంలో కలిసాం కదా, నువ్వు ఒక పేషెంట్ గురించి నాకు చెప్పావు, తనని కాపాడలేకపోయానని కూడా చెప్పావు అంటాడు. కానీ జేక్ మాత్రం ఇప్పుడు దాంతో పని లేదు అంటాడు. అప్పుడే డస్మెన్, ఏంటి ఆ పేషెంట్ ఇప్పుడు బాగానే ఉందా అంటాడు. దానికి జేక్ అదంతా నీకు అనవసరం అని చిన్నగా ఏడవడం కూడా స్టార్ట్ చేస్తాడు. అలాగే డస్మెన్ తో అంటాడు, నేను తనని పెళ్లి చేసుకున్నాను అని. అలా ఏడుస్తున్న జేక్ దగ్గరికి డస్మెన్ వచ్చి తను ఇప్పుడు ప్రాణాలతో లేదు కదా అంటాడు. అలాగే జేక్ తో ఆ చాప్టర్ ముగిసిపోయింది సోదరా, కొత్తగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయని డస్మెన్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కానీ జేక్ మాత్రం బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు. ఈ డస్మెన్ ఒక మిస్టరీ క్యారెక్టర్ అన్నమాట. అతని నుంచి తెలుసుకోవాల్సింది మనకి చాలా ఉంది. ముందు ముందు తన నుంచి ఇంకా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. తర్వాత మనకి సోయర్ వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు బోట్ పై నుంచి ప్రాణాలను కాపాడుకొని ఐలాండ్ పైకి రాగానే వాళ్ళ దగ్గరికి జిన్ పరిగెట్టుకుంటూ వస్తాడు. అలా జిన్ ని ఏం జరిగిందని అడుగుతూ ఉన్నప్పుడే తను అదర్స్ గురించి చెప్తాడు. అప్పుడే అదర్స్ కూడా వీళ్ళ దగ్గరికి వస్తారు. అలా వాళ్ళని చూసి మైకిల్ ఇంకా సోయర్ షాక్ అవుతారు. వీళ్ళంతా ఎవరు అనుకుంటూ ఉన్నప్పుడే అందులో పెద్దగా ఉన్న ఒకడు వీళ్ళ దగ్గరకు వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టి వీళ్ళని స్పృహ తప్పేలా చేస్తాడు. అలా వీళ్ళని వెంటనే అడవిలోకి లాక్కుంటూ వెళ్లి వీళ్ళు తయారు చేసిన ఒక గొయ్యిలో వీళ్ళని వేసి దాన్ని కర్రలతో క్లోజ్ చేస్తారు. లోపల సోయర్ కి మైకిల్ కి ఏమీ అర్థం కాదు. ఈ నా కొడుకులు ఎవరు, ఇన్ని రోజులు ఎక్కడున్నారు అనుకుంటారు. అలాగే సోయర్ జిన్ ని అడగడానికి ట్రై చేస్తారు, వీళ్ళు నిన్ను తీసుకువెళ్లి ఏం చేశారు అని. కానీ జిన్ కి ఇంగ్లీష్ రాదు కాబట్టి తను సైగల్తో చెప్తాడు, నా కళ్ళకి గంతలు కట్టారు, అందువల్ల నేను ఏమీ చూడలేకపోయాను అని. అప్పుడే మైకిల్ అక్కడ ఉన్న వాళ్ళని తన కొడుకు గురించే మాట
మాటి మాటికి అడుగుతూ ఉంటాడు, కానీ ఎవ్వరు తనకి సమాధానం చెప్పరు. అలా కొంతసేపటి తర్వాత సోయర్ పైకి ఎక్కి బయట ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటాడు. అప్పుడే మైకిల్ వాళ్ళు కూడా సోయర్ ని పైకి ఎత్తుతారు, కానీ అక్కడ ఉన్నవాడు సడన్ గా వచ్చి సోయర్ ని భయపెట్టగానే సోయర్ కింద పడిపోతాడు. కొంతసేపటి తర్వాత మైకిల్ వాళ్ళు ఉన్న ప్లేస్ లోకే ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి వదిలేస్తారు. అలా కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయికి మెలకువ రాగానే ఆ అమ్మాయి మైకిల్ వాళ్ళని అడుగుతుంది, మీరంతా ఎవరు అని. దానికి మైకిల్ వాళ్ళు జరిగింది మొత్తం చెప్తారు. మా ప్లేన్ 40 రోజుల క్రితం క్రాష్ అయింది. ఇక్కడ నుంచి మేము తప్పించుకోవడం కోసం ఒక బోట్ ని తయారు చేసుకుని వెళ్ళాం, కానీ తిరిగి ఈ నా కొడుకులే మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చారు అంటాడు. అప్పుడే ఆ అమ్మాయి ప్లేన్ క్రాష్ గురించి వినగానే తనతో అంటుంది, 8:15 ఫ్లైట్ ఏనా అంటుంది. ఆ మాటకి సోయర్ వాళ్ళు కూడా అవును అదే ఫ్లైట్ అంటారు. నిజానికి ఈ అమ్మాయి కూడా అదే ఫ్లైట్ లో వచ్చింది. మనం ఇంతకు ముందే ఈ అమ్మాయిని చూసాం. ఎయిర్పోర్ట్ లో జేక్ తో మాట్లాడింది కదా, తన పేరు ఎనలూషియా. తను ఫ్లైట్ లో టెయిల్ సెక్షన్ లో ఉండేది, అందుకే తను సపరేట్ గా అందరితో కాకుండా వేరే దగ్గర పడిపోయింది. ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే సర్వైవ్ అయ్యాను, కానీ 2 రోజుల క్రితం వీళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు అంటుంది. అప్పుడే మైకిల్ ఆ అమ్మాయిని అడుగుతాడు, చిన్న కుర్రాన్ని వీళ్ళు తీసుకువచ్చారు, తననేమైనా నువ్వు చూసావా అని. దానికి ఎనలూషియా చూడలేదు అంటుంది. అప్పుడే సోయర్, నా కొడుకులు మళ్ళీ ఇక్కడికి వస్తే నా దగ్గర ఉన్న గన్నుతో వాళ్ళని షూట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు సోయర్ దగ్గర గన్ ఉంటుంది, కానీ ఆ గన్ ని చూడగానే ఎనలూషియా పూర్తిగా మారిపోతుంది. వెంటనే సోయర్ పై అటాక్ చేసి ఆ గన్ ని తీసుకుంటుంది. అంటే ఇంతసేపు తను నాటకం ఆడిందన్నమాట, వీళ్ళతో కలిసిపోయి నిజాన్ని తెలుసుకోవాలి అని. అలా వెంటనే తన మనుషుల్ని పిలిచి ఆ గన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సోయర్ వాళ్ళని అక్కడే బంధించి ఉంచుతారు. నిజానికి వీళ్ళు ఎవరు, ఎందుకు వీళ్ళని ఇక్కడ బంధించారు? ఎనలూషియాని ఇంతకు ముందే మనం ఎయిర్పోర్ట్ లో చూశాం కదా, తను కూడా ఈ ఫ్లైట్ లోనే వస్తున్నట్టు జేక్ కి చెప్పింది. మరి తను ఈ ఫ్లైట్ లో వచ్చిందా, తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత జాన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుందాం. ఇంతకు ముందు జాన్ చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్న కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న తనని మోసం చేసి కిడ్నీని దొబ్బేస్తాడు. అప్పటి నుంచి చాలా బాధలో ఉంటాడు జాన్. కిడ్నీని దొబ్బేశారని కాదు, ఎదవ కిడ్నీ ఒకటి పోతే ఇంకొకటి ఉంది కదా అనుకుంటాడు, కానీ నమ్మించి మోసం చేశారన్న బాధనే తనకి చాలా ఉంటుంది. అందుకే తను ఒక థెరపీ సెక్షన్ కి అటెండ్ అవుతాడు. అక్కడే ఒక అమ్మాయి తనకు ఉన్న ప్రాబ్లం గురించి చెప్తుంది. మా అమ్మ మత్తుకి బానిసైంది, అందుకే $30 నా నుంచి దొంగతనం చేసి మత్తుని తెచ్చుకుంది అంటుంది. ఆ మాట వినగానే జాన్ కి చాలా నవ్వొస్తుంది. తన నవ్వుని ఆపుకోలేకపోతాడు. ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతున్నావు అంటే జాన్ అంటాడు, $30 కోసం నువ్వు థెరపీ సెక్షన్ వరకు వచ్చేసావు, నా గురించి ఎవరికి చెప్పుకోవాలి? కొన్ని రోజుల క్రితం ఒక లేడీ వచ్చింది మీ అమ్మని అని. ఒంటరిగా గడుపుతున్న నా లైఫ్ లోకి సడన్ గా ఒక లేడీ వచ్చింది మా అమ్మనని చెప్పింది. అలాగే తను ఇంకో విషయం కూడా చెప్పింది, నేను చాలా ప్రత్యేకమైన వాడిని, ఒక మహత్ కార్యం కోసమే జన్మించానని చెప్పింది. ఆ తర్వాత మా నాన్న కూడా నాకు కలిశాడు, తను నాతో చాలా బాగా ఉండేవాడు, అంటే తను ఒక మంచి తండ్రిని అనిపించుకోవడానికి చాలా చేశాడు, కానీ నిజానికి వాడో దొంగ నా కొడుకు, నా కిడ్నీని దొబ్బేయడానికి ఇదంతా నాటకం ఆడాడు అంటాడు. అలా కిడ్నీ తీసుకున్న తర్వాత తన పని అయిపోయింది కాబట్టి ఒక చెత్తని చెత్తబుట్టలో పడేసినట్టు నన్ను మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి తోసేశాడు. నువ్వు ఇప్పుడు $30 కోసం ఇక్కడికి వచ్చావు, మరి నా కిడ్నీయే పోయింది, నేనెక్కడికి వెళ్ళాలి అంటాడు. ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ సైలెంట్ అయిపోతారు. అలా థెరపీ సెక్షన్ అయిపోయిన తర్వాత జాన్ బయటికి రాగానే ఏలెన్ అనే లేడీ తన దగ్గరికి వచ్చి కలుస్తుంది. ఈ లేడీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అప్పుడే తను జాన్ తో అంటుంది, నీ కిడ్నీని దొబ్బేశారని నువ్వేం బాధపడకు, నీకు కిడ్నీ క్యాన్సర్ ఉందనుకో, నీకే కాకుండా దొబ్బేసిన వాడికి కూడా వస్తుంది కదా అంటుంది. ఈ లేడీ కూడా చాలా కష్టాలు పడి ఉంటుంది, అలాగే తనకి జాన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా మెల్లమెల్లగా ఇద్దరు దగ్గరవుతుంటారు. జీవితం ముందుకు వెళ్తూ ఉన్న జాన్ కి వాళ్ళ నాన్న గురించి ఒక బాధ మాత్రం ఉంటుంది. అందుకే ప్రతి రోజు అటుగా వెళ్తూ వాళ్ళ నాన్న ఇంటి ముందు కారుని ఆపుతాడు, తనకి తానుగా వచ్చి తనకి సారీ చెప్తాడు అని. అలా ఒక రోజు యాంథనీ సడన్ గా వచ్చి జాన్ కార్ లో కూర్చుంటాడు. అలాగే తనతో అంటాడు, నేను నీ నుంచి తప్పించుకోవడం కోసం చాలా ఇల్లు మారాను, అయినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టడం లేదు, ఇప్పుడు నీకు ఏం కావాలి అంటాడు. దానికి జాన్, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అంటాడు. అప్పుడు దొంగన కొడుకు యాంథనీ చెప్పే సమాధానం ఏంటంటే, నాకు కిడ్నీ కావాలి జాన్, నీకు తండ్రి కావాలి, అలాగే నీ ఒక్కనే కాదు, ఇంతకు ముందు నేను చాలా మందిని మోసం చేశాను, ఇక తెలుసుకున్నావు కదా, ఇక నుంచి దొబ్బే అని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలా వాడు మొహం మీదే దొబ్బేమని చెప్పడంతో మనోడు చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఏలెన్ ని కలుస్తాడు జాన్. అప్పుడే ఏలెన్ జాన్ తో అంటుంది, నువ్వు ఎప్పుడు యాంథనీ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు, అదేదో జరిగిపోయింది, నువ్వెప్పుడు యాంథనీ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు అంటుంది. దానికి జాన్ ఒప్పుకుంటాడు, కానీ అంత తేలిగ్గా బాధని మర్చిపోలేడు
కాబట్టి మళ్ళీ యాంథనీ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఏలెన్ అక్కడికి వెళ్లి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. కానీ జాన్ మాత్రం ఏం చేయమంటావు, బాధని మర్చిపోలేకపోతున్నాను, పోయింది నా కిడ్నీ కదా అంటాడు. అప్పుడు ఏలెన్ బాధని మర్చిపోవాలి, అప్పుడే బతకగలవు అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఐలాండ్ ని చూపిస్తారు. ఇప్పుడు సయ్యద్ పాడైపోయిన ఆ కంప్యూటర్ ని బాగు చేశాడు కాబట్టి వెంటనే ఆ కోడ్ ని జాన్ ఎంటర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ కోడ్ ని విన్నా అక్కడే ఉన్న హర్లీ షాక్ అవుతాడు, దాన్ని ఆపేయమని అంటాడు. కానీ జాన్ వినకుండా ఆ కోడ్ ని ఎంటర్ చేస్తాడు. కానీ లాస్ట్ నెంబర్ 42 కు బదులు 32 కొట్టి ఎగ్జిక్యూటివ్ నెంబర్ ని నొక్కబోతూ ఉంటాడు. కానీ అప్పుడే జేక్ అక్కడికి వచ్చి అది 32 కాదు 42 అని చెప్తాడు. అలా జాన్ 42 ని ఎంటర్ చేసి ఎగ్జిక్యూటివ్ బటన్ ని నొక్కడానికి జేక్ ని రమ్మని అంటాడు. కానీ జేక్ మాత్రం నేను నొక్కను, ఇదంతా అసలు నమ్మను, అలాంటప్పుడు ఆ కోడ్ ని నేనెందుకు ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ ని నొక్కుతాను అంటాడు. దానికి జాన్ మళ్ళీ నీకు నమ్మకం లేకపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎందుకు వస్తావు, నేను కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత అది తప్పు అని రైట్ నెంబర్ ని ఎందుకు చెప్తావు అంటాడు. చూడు జేక్, లోపల నువ్వు కూడా దీన్ని మొత్తం నిజమే అని నమ్ముతున్నావు, కానీ బయటికి ఒప్పుకోలేకపోతున్నావు అంటాడు. కానీ ఎంత చెప్పినా జేక్ తన మాట వినకపోవడంతో జాన్ ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఇదే మన లైఫ్ కి అర్థం జేక్, నువ్వు నమ్మాలి అంటాడు. ఇక ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటాయి. అది ఎంటర్ చేయకపోతే ప్రపంచం అంతమవుతుందా లేకపోతే నార్మల్ గానే ఉంటుందా అనేది కొన్ని సెకండ్స్ లో మనకి తెలిసిపోతుంది. కానీ లాస్ట్ సెకండ్ లో జేక్ ఆ ఎగ్జిక్యూట్ బటన్ ని నొక్కుతాడు. దాంతో ఇక మళ్ళీ టైం రీసెట్ అయ్యి 108 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జాన్ తను ఏవేవైతే ఇక్కడ చూడగలుగుతున్నాడో వాటిని మొత్తం జేక్ కి కూడా తెలిసేలా చేయాలి అనుకుంటాడు. కానీ జేక్ మాత్రం అటు ఇటుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరెవరి వైపు ఉంటారో కింద కామెంట్ చేయండి. జేక్ వైపా జాన్ వైపా?